ఇంకా నువ్వు ఎంత గింజుకున్నా ఆ చావుని ఆపలేవు. ఎందుకు అతని కోసం నీ కన్నీళ్లను వృధా చేసుకుంటావు? అతను పోయిన రోజుకి కావాలిగా, కాస్త పొదుపు చేసుకో. ఇంతకు ముందే అన్న మీకోసం బయలుదేరుతుంటే నేను చెప్పొస్తానని వచ్చాను. గుడి మూసాక హరిగారికి వస్తానని చెప్పండి. అలాగేనండి. ఆ పెళ్లి జరగకూడదు. అన్నయ్య పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఎవరినో కాదక్కా, మన శిరీష గారిని. నేనేం చేసినా అన్నయ్య మంచి కోసమే చేస్తాననే నమ్మకం నీకుందా? ఉంది. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. ఆ జంట 10 కాలాలు చల్లగా ఉండేలాగా బలమైన ముహూర్తం పెట్టమంటావు అంతేగా? కాదు, ఈ పెళ్లి జరగకూడదు పూజారి గారు. అవును పూజారి గారు, ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడండి. ఏంటమ్మా, మీ అన్నయ్య పెళ్ళంటే ఆనందపడతావు అనుకుంటే ఇలా పెళ్ళే వద్దంటున్నా? ఈ పెళ్లి జరిగితే ఎవరికి ఆనందం ఉండదు, అందుకే వద్దంటున్నాను. హరిగారు ఇష్టపడి చేసుకుంటుంటే వద్దని ఎలా అంటావమ్మా? ఏదో ఒకటి చేయండి పూజారి గారు. జాతకాలు కలవలేదనో, ముహూర్తాలు కుదరలేదనో ఏదో ఒకటి. హరిగారికి అబద్ధం చెప్పమంటారా? ఆ విషయం తెలిస్తే ఆయన నన్ను బతికినిస్తారా? పూజారి గారు, మా అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు. అయినా ఆయన పెళ్లిని ఆపమంటున్నానంటే అర్థం చేసుకోండి. నేను ఈ పెళ్లి ఆపమంటుంది మా అన్నయ్య మంచి కోసమే. ఈ పెళ్లి జరిగిందంటే మా అన్నయ్యకి ప్రమాదం, అందుకే వద్దంటున్నాను. హరిగారికి ప్రమాదమా? ఏంటమ్మా అది? అది ఏంటనేది నేను మీకు చెప్పలేను, కానీ నేను ఈ పని చేయమంటుంది మా అన్నయ్య కోసమే కాదు, ఈ ఊరి కోసం, ఈ జనం కోసం కూడా. పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏముంటుందమ్మా? మీకు తెలియదండి, చాలా ప్రమాదం ఉంది. అది మా అన్నయ్యనే మాకు దూరం చేస్తుంది. ఏంటమ్మా ప్రమాదం అంటావు? ఏంటో చెప్పు. చెప్పే పరిస్థితుల్లో నేను లేని పూజారి గారు. దయచేసి పెళ్ళి ఆపండి. మీరు తప్ప నాకు సాయం చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఏం పూజారి గారు ఆలోచిస్తున్నారు? ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. కేవలం మా అన్నయ్య కోసం, ఈ ఊరి జనం కోసమే ఈ పెళ్ళి ఆపమంటున్నాను. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ పెళ్లి ఆపమంటుంది మా అన్నయ్య క్షేమం కోసమే. పూజారి గారి ఎరిసింహ ఇంకా రాలేదేంటి? చెప్పేసి వచ్చానమ్మా, వస్తానన్నారు. వచ్చేస్తుంటారులేమ్మా. నమస్కారం హరిగారు. నమస్తే, రండి కూర్చోండి. మీకోసం ఎదురు చూస్తున్నామండి. త్వరగా మంచి ముహూర్తం పెట్టండి పూజారి గారు. ఇవిగో 2 జాతకాలు. అలాగేనమ్మా. మంచి ముహూర్తం చూడండి. ఈ పెళ్లితో మా శిరీష జీవితంలో మళ్ళీ కష్టం అనేది కనిపించకూడదు. తప్పకుండా పెట్టండి. ఈ ముహూర్తం ఆ హరి రాబోయే కష్టాలకి, తన చావుకి ముహూర్తం కావాలి.
ఈ పెళ్లి జరగకూడదు పూజారి గారు. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడండి. ఏంటండి, ఏ ముహూర్తమైనా క్షణాల్లో వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పేవారు, అలాంటిది ఇంతసేపు చూస్తున్నారేంటండి? ముహూర్తం దొరకాలి అంటే జాతకాలు కుదరాలి కదమ్మా. జాతకాలకేమైందండి? ఇద్దరు జాతకాల్లో దోషం ఉందమ్మా. ఈ వివాహం జరిపించడం మంచిది కాదు. దోషం ఉంది అంటే నివారణ కూడా ఉంటుందిగా. లేదు బాబు, నివారణ లేని దోషం ఇది. అంటే ఈ పెళ్లి చేయకపోవడమే మంచిది తల్లి. లేదు పూజారి గారు, నేను శిరీషకు మాటిచ్చాను. ఈ పెళ్లి జరగాలి. పెట్టుడు ముహూర్తం ఏదో ఒకటి చూడండి. ముహూర్తం గురించి బాధ లేదు బాబు, ఏదో ఒక ముహూర్తం పెట్టచ్చు. కానీ ఈ పెళ్ళంటూ జరిగితే దోష ప్రభావం వల్ల మీకు ప్రాణహాని కలుగుతుంది. ఈ పూజారి కావాలనే ఏదో మెలిక పెడుతున్నాడే. నా మాట విని ఈ పెళ్లి రద్దు చేయండి బాబు. పెళ్లి రద్దు చేస్తే శిరీష పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఇచ్చిన మాట తప్పలేదు పూజారి గారు. ప్రాణం పోయినా తప్పను కూడా. ప్రాణాలకే ప్రమాదం అంటుంటే నువ్వేంటన్నయ్యా? మాట కోసం ప్రాణాలు తీసుకుంటావా? మాట మీద నిలబడలేని బ్రతుకు కూడా చావుతో సమానమమ్మా. ఏంట్రా నువ్విచ్చిన మాట? నువ్వు మాటిచ్చింది ప్రాణాలిస్తానని కాదు, ఆ అమ్మాయికి జీవితం ఇస్తానని, తనకు కుటుంబం ఇస్తానని. మరో సంబంధం చూసి పెళ్లి చేస్తే అది తనకు కొత్త జీవితం ఇవ్వదా? ఆ కుటుంబం తన కుటుంబం అవదా? వద్దండి, నాకీ పెళ్ళొద్దు. ఒకసారి పెళ్ళనుకోగాని ప్రాణంగా ప్రేమించిన మనిషే పోయాడు. నాకీ జీవితాన్ని ఇద్దామనుకుంటే ఈరోజు హరిగారి ప్రాణం పోతుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సంబంధం, ఇంకో కుటుంబం అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? అది నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని 10 మందికి చెప్పి కాబోయే కోడలి స్థానంలో ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్న తర్వాత నన్నెవరు చేసుకుంటారు? అందుకని నిన్ను పెళ్లి చేసుకుని నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకోమంటావా? అయ్యో వద్దండి, నా వల్ల పోయిన ప్రాణాలు చాలు. నా దారిన నేను వెళ్ళిపోతాను. బ్రతకడానికి దారి లేనప్పుడు చావడానికి ఏదో ఒక దారి ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళిపోతానులేండి, నా చావేదో నేను చస్తాను. శిరీష, ప్రాణం పోయినా మాట తప్పను. మాట తప్పి బ్రతకడం కన్నా మాట నిలబెట్టుకుని ఆనందంగా చనిపోతాను. మాట కోసం నీ ప్రాణాలు తీసుకుని మా ప్రాణాలు తీస్తానంటావేంట్రా? మరి ఆ అమ్మాయి ప్రాణాలు తీసేద్దామమ్మా? అన్నా, ఎవరి కోసం ఎవరి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ముహూర్తం కుదరదు అన్నప్పుడు పెళ్లి మాత్రం జరగదు. సింహ, అవునన్నా, చావటానికి నువ్వు సిద్ధపడినా నిన్ను చంపుకోవటానికి మేం సిద్ధంగా లేవు. అవునరా, ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ముహూర్తాలు వద్దు, ఈ పెళ్లి వద్దు. అంటే నేనెవరో ఏమవుతానో తెలియకుండా ఈ ఇంట్లో ఇలా అనాథలా పడి ఉండమంటారా? నీకెవరూ లేక నువ్వు అనాథమయ్యావమ్మా. నీకు వాణ్ణిచ్చి
మమ్మల్ని అనాథలు కమ్మంటావా? పూజారి గారు, అన్న ప్రాణానికి ప్రమాదం అన్న తర్వాత ఈ పెళ్లి జరగదు. కాదని మా అన్న మాట కోసం పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను బ్రతకను. ఇంక ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. మీరు బయలుదేరండి పూజారి గారు. ఏమైంది శిరీష? ఇదేంటి పంతులు గారు వచ్చారు? ఇదిగో మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామని పంతులు గారిని తీసుకొచ్చాను. అవసరం లేదమ్మా. నేను నష్టజాతకురాలని. మా ఇద్దరి జాతకాలు కలవవంట. మా జాతకాల్లో ఏదో దోషం ఉందట. అవునా? ఏమీ అనుకోవద్దమ్మా. ఇద్దరి జాతకాల ప్రకారం పెళ్లి జరిపిస్తే నా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. అందుకే శిరీష్ విషయం కూర్చుని ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఈ పెళ్లి మాత్రం జరగదు. అయ్యో భలేవారే. మా అమ్మాయి పెళ్లి కోసం మీ అబ్బాయి ప్రాణాలు తీసుకోమని చెప్తామా? అలా అని ఒకరి మాటే నమ్మితే ఎలా? ఇలాంటి విషయాలు నలుగురిని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. పంతులు గారు, ఆ జాతకాలు మీరు ఒకసారి చూడండి. మీరు కూడా దోషముంది, హరికృష్ణ ప్రాణాలకి ప్రమాదం అంటే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ జాతకాలు ఒకసారి ఇస్తారా? అక్కడ ఉన్నాయి. నిజమేనమ్మా, ఇరువురి జాతకాల్లో దోషం ఉంది. కానీ ఆ దోషాల వలన ప్రాణం పోయే పరిస్థితి మాత్రం లేదు. అదేంటండి, మా పూజారి గారు అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం అంటుంటే? అమ్మా, దోషం అన్న తర్వాత నివారణ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దోషానికి దోషమే నివారణ. ఇరువురిది ఒకటే దోషం కాబట్టి ఎవరికీ ప్రమాదం వచ్చే అవకాశం లేదు. ఈ విషయం మీ పూజారి గారికి తెలియకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి పూజారి గారు, ఆ చిన్న విషయం మీకు అర్థం కాలేదా? అయ్యా, అంటే అది మీరు అంత పండితులు కాబట్టే మా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా మీ మాట ప్రకారమే జరిపించాము. అలాంటి మీకు ఈ చిన్న దోష నివారణ గురించి తెలియకపోవడం ఏంటి? అయ్యా, నాకు తెలిసింది చెప్పాను.
దోషానికి దోషమే పరిహారమని నేను ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి. అయ్యా, మనిషిని చూస్తేనే మంచి పండితుడని అర్థమవుతోంది. ఆయనకి ఈ చిన్న నివారణ తెలియదంటే నేను నమ్మను. నాకు తెలిసి కావాలనో లేక ప్రలోభాలకు లోనయ్యో అలా చెప్పారనిపిస్తోంది. ఈ పెళ్లి జరగకూడదని కోరుకోవడానికి మా వైపు ఎవరూ లేరు. ఇంకా హరికృష్ణ తరపు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. సరేలేండి, ఆ మాటలే నమ్ముకునుంటే ఈ పెళ్లి ఆగిపోయి మా అమ్మాయి అన్యాయం అయిపోయి ఉండేది. మీరైనా మంచి ముహూర్తం చూడండి. అమ్మా, 2 రోజుల్లో ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. మరీ అంత త్వరగా ఏర్పాట్లు చేసుకోవడం కుదరదు అంటే వారం రోజుల్లో మరో ముహూర్తం ఉంది. ఆలస్యం అయ్యే కొద్దీ ఈ పెళ్లి ఆపాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. హరికృష్ణ వాళ్ళకి నచ్చితే ఆ ముందు ముహూర్తమే ఖాయం చేస్తే మంచిది. మాకే అభ్యంతరం లేదు. ఆ ముహూర్తమే ఖాయం చేయండి. శుభం. అమ్మా, 2 రోజుల్లోనే పెళ్లి కాబట్టి కావాల్సిన ఏర్పాట్లు, పిలవాల్సిన వాళ్ళ వివరాలు సింహాకి చెప్పు. అలాగేరా. మరి ఈ ఇంట్లో మొదటి శుభకార్యం సుభద్రని పిలవమంటావా? నాలాగే నీ పెళ్లి చూడాలని దానికి ఉంటుంది కదరా. శుభకార్యాలకి బంధువులను మాత్రమే పిలవాలమ్మా. ఎంత కాదనుకున్నా అది ఈ ఇంటి ఆడపడుచురా. అమ్మా, తనని మీ అందరికంటే ఎక్కువగా అభిమానించాను. నా భుజాల మీద ఆడించాను. కానీ మన అభిమానానికి వాళ్ళు నాన్నని బలి తీసుకున్నారమ్మా. నా తండ్రిని నాకు దూరం చేసిన వాళ్ళని చూస్తేనే నా గుండె రగిలిపోతుంది. అందుకే వాళ్ళని ఈ ఇంటికే కాదు, నా మనసుకు కూడా దూరం పెట్టాను. నాన్నని చంపిన కుటుంబాన్ని నా పెళ్లికి పిలవడం ఏంటమ్మా? ఏం అవసరం లేదు. మనల్ని అభిమానించే నలుగురిని పిలవండి చాలు. సుభద్ర భలే ప్లాన్ చేసిందమ్మా. ముహూర్తం పెట్టే పూజారితోనే అబద్ధం చెప్పించి ఈ పెళ్లి ఆపాలని చూసింది. చూసావా? నీతో మాట్లాడినా ప్రయోజనం లేదని తన ప్రయత్నాలు తను చేస్తుందన్నమాట. ఆ అన్న ఏం చేసినా అందులో మంచి చూస్తుంది సుభద్ర. తన అభిమానం గొప్పదే కాని ఆ అభిమానానికి తగిన వ్యక్తి కాదుగా హరి. కాదని చెప్పినా అర్థం కాదు తనకి. తనని చీ అన్నా చా అన్నా మొదట్నుంచి ఆ హరిని అలా అభిమానిస్తూనే ఉంది. ఇలాంటిదేదో చేస్తుందని ముందుగానే నువ్వు ఊహించావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎప్పటికీ మీ పెళ్లి జరగకుండా చేసేదిగా. సుభద్ర మనస్తత్వం నాకు బాగా తెలుసు. తన తెలివితేటలు తెలుసు. అందుకే తను ఏం చేస్తుందో, ఎలాంటి ప్లాన్ వేస్తుందో ముందుగానే ఊహించగలుగుతున్నాను.
అందుకే ఎందుకైనా మంచిదని వేరే పంతులు గారితో రమ్మని మీకు చెప్పాను. అలా చెప్పడమే మంచిదైందమ్మా. లేదంటే ఆ సుభద్ర దెబ్బకి పెళ్లి అనే ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా పోయేది. ఆ అవకాశం నేనెందుకిస్తానమ్మా? ఇంతటితో అయిపోలేదు. సుభద్ర ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఇంకా చేస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 2 రోజులేగా, ముహూర్తం కూడా పెట్టేశాక ఇంకేం చేస్తుంది? అలా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఓ కంట తనని గమనిస్తూనే ఉండాలి. అలాగేనమ్మా. పెళ్లికి ముహూర్తం కుదిరింది అంటే వాడి చావుకి టైం దగ్గర పడుతుందనేగా. అవునమ్మా. ఆ హరిని చంపాలంటే నాకు ఈ ఇంట్లో, ఈ ఊర్లో ఒక స్థానం కావాలి. అందుకే మనసు చంపుకొని ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఈ పెళ్లి వలన నాకు కొత్త జీవితం మొదలవుతుంది అనుకుంటున్నారు. ఆ హరి జీవితం అంతం కాబోతుందని వాళ్ళకు అర్థం కావడం లేదు. అర్థమైన ఆ సుభద్ర మాట ఎలాగో హరి వినడు కాబట్టి మనకి అడ్డుపడేవాళ్లు ఎవ్వరూ ఉండరు. సుభద్ర హరి చావుకి అడ్డు రాకుండా హరే అడ్డుపడుతున్నాడు. అడ్డుపడుతూనే ఉంటాడు.